స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ గురించి పరిచయం అనవసరం. ఇటీవల ఆయన లక్కీ భాస్కర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సందడి చేశారు. బాక్స్ ఆఫీస్ దగ్గర 100 కోట్ల రీసౌండ్ వినిపించింది. చెప్పాలంటే దర్శకుడు వెంకీ అట్లూరి సినిమాను ప్రేక్షకులకు చూపించిన విధానంకు హ్యాట్సాప్ కొట్టాల్సిందే. ఒక మిడిల్ క్లాస్ కుర్రాడు తన ఇంటి బాధ్యతలను, తన ఫ్యామిలీని సొసైటీలో ఒక స్థాయిలో చూడాలని కలలతో కోట్ల డబ్బు ఎలా సంపాదించాడు అనే కాన్సెప్ట్ తో చక్కగా చూపించారు. 6,000 జీతంతో మొదలైన భాస్కర్ ప్రయాణం లక్షల్లో కోట్లలో సంపాదించే వరకు ఎలా వెళ్ళింది, ఇంట్లో కనీస అవసరాలకు కూడా అప్పు చేసే స్థాయి నుంచి లగ్జరీ కార్లో తిరిగేంత డబ్బు భాస్కర్ దగ్గరకు ఎలా వచ్చింది అనే కాన్సెప్ట్ తో ఈ సినిమాను వెంకీ అట్లూరి తెరకెక్కించారు. నవంబర్ 28 నుంచి నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా 13 వారాల నుంచి ట్రేడింగ్ లో దూసుకుపోతుంది. వరుసగా 13 వారాలు ట్రెండ్ అయిన తొలి తెలుగు సినిమాగా లక్కీ భాస్కర్ మూవీ రికార్డ్ బద్దలుగొట్టింది. అంతేకాదు వరుసగా ఇన్ని వారాలు ట్రేడ్ అయిన తొలి సౌత్ ఇండియా సినిమాగా లక్కీ భాస్కర్ రికార్డ్ క్రియేట్ చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీ తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా రిలీజ్ అయింది. ఇక 100 కోట్లు దాటిన తొలి సినిమాగా దుల్కర్ సల్మాన్ కెరీర్ లో లక్కీ భాస్కర్ సినిమా నిలిచిపోయింది. లక్కీ భాస్కర్ సినిమాతో దుల్కర్ కు తెలుగులో మామూలు క్రేజ్ రాలేదు. ప్రస్తుతం ఆయన సినిమాలకు ఇక్కడ టైప్ 2 రేంజ్ హీరోల సినిమాలకు ఉండే డిమాండ్ ఉంది.